హాయ్ ఫ్రెండ్స్, 2006లో రిలీజ్ అయిన నాకు పర్సనల్లీ చాలా ఇష్టమైన సినిమా 10th క్లాస్ మూవీ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఈ సినిమా ముఖ్య తారాగణం వచ్చేసి భరత్, శరణ్య, సునైన, సురేఖవాణి. అయితే డైరెక్టర్ వచ్చేసి చందు. ఇతను కళ్యాణ్ రాముడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేము కూడా సూపర్బ్గా ఉంటాయి. ప్రతి సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఫస్ట్ సాంగ్, లాస్ట్ సాంగ్, మధ్యలో సాంగ్స్ చూడటానికి వినటానికి చాలా బాగుంటాయి. స్టోరీలో డైలాగ్స్ ఉంటాయి ఇన్డెప్త్గా. నాకు పర్సనల్గా నచ్చిన ఒక డైలాగ్ ఏంటంటే, ఆనందం అంటే ఏంటి అని హీరో సునైనా అని అడుగుతాడు. సో ఆ ఆనందం అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయటం, సొంతంగా రిఫ్రెషింగ్గా కొత్తగా రాసిన డైలాగ్స్. అంటే రెగ్యులర్ ఫార్మాట్లో ఒక పర్చూర్ బ్రదర్స్ రాసినట్టు, లేకపోతే తనికళ్ళ భరణి గారు రాసిన రెగ్యులర్ డైలాగ్స్ కాకుండా కొత్త రకం డైలాగ్స్ ఈ సినిమాలో మనకి చూడటానికి కనిపిస్తాయి. మెయిన్ బేసిక్ థీమ్ వచ్చేసి 10th క్లాస్లోనే మనం చదువులు పక్కన పెట్టేసి అమ్మాయిల వెనుక తిరిగితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని పాజిటివ్గా ఒక హ్యాపీ ఎండింగ్ తోటి క్లోజ్ చేశాడు. కాకపోతే నిజంగా అలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తే జనాలు ఎవరిది కూడా లైఫ్ అంత హ్యాపీగా ఎండింగ్ ఉండదు. చూద్దాం. స్టోరీలోకి వెళ్తే, ఈ సినిమా స్టోరీ శరణ్య అనే అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. శరణ్య వాళ్ళ అక్క సురేఖవాణి ఇంటికి వస్తుంది. ఆ సురేఖవాణి కూతురు పింకీని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ ఆ వర్షంలో తడుస్తూ వచ్చే క్రమంలో ఒక అతని కారు గుద్దుతుంది. అది హీరో కారు, భరత్. ఈ యాక్సిడెంట్లో భరత్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అవుతాడు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్లో చేర్చి మళ్ళీ 2-3 డేస్ తర్వాత అతను కోలుకున్నాడా లేదా చూద్దామని వెళ్తే హాస్పిటల్లో అతను ఉంటాడు. ఏమయ్యాడా అనుకొని ఒక హోటల్కి వెళ్తుంది. ఆ హోటల్ దగ్గర ఇతను కనిపిస్తాడు. చీ అని మొహం విసురుగా పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆమె పర్సు మర్చిపోయిందని ఆమెను రిటర్న్ ఇవ్వడానికి వెళ్తే అతన్ని తిప్పించి లాస్ట్కి ఆ పర్సు తీసుకొని సారీ చెప్తుంది. నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావు అంటే అతను సైలెంట్గా ఉంటాడు. నేను మళ్ళీ కలవాలి అంటే అదే రెస్టారెంట్కి మళ్ళీ రేపు వస్తే ఉంటాను అంటాడు. ఇక్కడ నేను సెలవుల కోసం వచ్చాను, నన్ను హైదరాబాద్ చూపిస్తావా అంటే, హైదరాబాద్లో నీకు తెలియని ఒక ప్లేస్ చూపిస్తాను, ఆనందం అంటే ఏంటో చూపిస్తాను అంటాడు. అంటే ఆమె రెగ్యులర్గా హుస్సేన్ సాగరో లేకపోతే ఐమాక్సో లేకపోతే బిర్లా మందిరో చూపిస్తాడేమో అనుకుంటుంది. కానీ అతను తీసుకెళ్లేది 3 చోట్లకి. 1 శ్మశానం, 2 కోర్టులో భార్యాభర్తలు విడాకులు తీసుకునే కేసుల దగ్గరికి, 3 అనాథ శరణాలయం. ఏంటి ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చాడు ఒక పెళ్లి కాని అమ్మాయిని అని అడిగితే అతను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆనందం మనం చూసే సినిమాల్లోనూ మనం పాడే పాటల్లోనూ కాదు, ఒకరికి సహాయం చేయటంలో ఉంటుంది అని చెప్తాడు. నెంబర్ 2, శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చామంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా బతికినా చివరికి రావాల్సిన శ్మశానానికి. కానీ మనం శ్మశానంకి మనం చనిపోయిన తర్వాత చూడము, ఒకసారి మనం ముందు చూసుకోవచ్చు అని చెప్తాడు. అనాథ శరణాలయంకి వెళ్తే మనం తినే ఫుడ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. అక్కడ ఎంతమంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటారో నీ కళ్ళతో కనిపిస్తుంది అంటాడు. ఇలా చాలా డైలాగ్స్ ఇన్డెప్త్గా ఉంటాయి. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్తే, అతని గుండెల మీద నందిని అని రాసి ఉంటుంది. నీ భార్య పేరు ఏంటంటే అంజలి అంటుంది. ఏంటి నా భార్య అంజలి అంటున్నావు, గుండెల మీద నందిని అంది అంటే స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ ఒక 10th క్లాస్ పిల్లలతో స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్లో భరత్, శరణ్య ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవతో మొదలై ఆ తర్వాత ఒక పాజిటివ్, ఒక ఏమంటారు దాన్ని, ట్విస్ట్ ఆఫ్ టేల్ తోటి శరణ్య భరత్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది 10th క్లాస్లో. ఈ టోటల్ క్రమంలో ఈ 10th క్లాస్ సీన్స్ చాలా చాలా కొత్తగా ఉంటాయి. ఎక్కడ రిపీట్ చేసినట్టుగా ఉండవు. ఆ అబ్బాయిని అమ్మాయిని ఏడిపించుకోవటం, నవ్వించుకోవటం, తర్వాత ఫేర్వెల్ పార్టీ సీన్స్, లేకపోతే యాన్యువల్ డే సీన్స్, లేకపోతే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత అబ్బాయిలు ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి. 10th క్లాస్లో ఉన్న పిల్లలవి
మైండ్ సెట్ ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద ఆంటీలను చూసి కూడా వాళ్ళు మేము ప్రేమిస్తున్నామని వెంటపడటం, వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవటం, ఇలాంటి సందర్భాలన్నీ చూపిస్తాడు. ఇవి ఇప్పటిదాకా అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఎవరు చూపించలేదు అలా. తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత భరత్ వాళ్ళ ఫాదర్ కృష్ణ భగవాన్, మదర్ జయలలిత. ఫాదర్ తాగుబోతూ అయి ఉండడం వల్ల, ఆటో డ్రైవర్ అయి ఉండటం వల్ల ఫాదర్కి బాగాలేదు, నువ్వు ఆటో డ్రైవర్గా చెయ్యి అంటే భరత్ ఆటో నడపడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, చదువుకో, మనకి ఇంట్లో పరిస్థితి బాగాలేదంటే అర్థం చేసుకొని భరత్ కూడా అల్లరి చిల్లరగా తిరగకుండా ఎంతో కొంత చదివి పాస్ అవుతాడు. 10th క్లాస్ అయిపోయి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మాయిలు వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు. శరణ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో వాళ్ళ చుట్టాలకి హార్ట్ అటాక్ ఏదో వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి శరణ్యని మాత్రం ఇంట్లో ఎగ్జామ్ కోసమని ఉంచుతారు. లాస్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత భరత్ ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తారు. దాని మూలంగా 2-3 నెలల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల వాళ్ళ పేరెంట్స్ చాలా భంగపడి పరువు పోతుందని అబార్షన్ చేయించడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న భరత్ శరణ్యాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ పారిపోయి వేరే వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని గుడిలో పెళ్లి చేసుకోమంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఉండటానికి ఒక ఇంటి అరేంజ్మెంట్ అయితే చేస్తుంది. మన ప్రేమిస్తే సినిమా కూడా దాదాపు ఇదే టైంలో ఇలాంటి కాన్సెప్ట్ తోటి వచ్చింది. కానీ ఒక ప్రేమించి పారిపోయిన పిల్లలు ఇల్లు దొరకటం ఎంత కష్టమో ప్రేమిస్తే సినిమాలో చూపిస్తాడు. కాకపోతే ఇక్కడ ఈ సినిమాలో కొంచెం ఈజీగా చేశాడు. ఫ్రెండ్ ఉంది ఆల్రెడీ, అలా సెటప్ చేసేసింది, వాళ్ళకి తెలిసిన ఇల్లు అని. సో ఇల్లు తీసుకోవడం పెద్ద కష్టం కాలేదు. కానీ ఉద్యోగం చేయాలి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం చేస్తేనే మనం పోషించగలుగుతాం. సరే, నేను ఉద్యోగానికి వెళ్తున్నా అని చెప్పి రకరకాల పనులకి, బార్బర్ షాప్కి, హోటళ్ళకి, కార్ షోరూమ్లకి తిరుగుతాడు. కానీ ఇతని వాలకం చూసి ఎవరు ఉద్యోగం ఇవ్వరు. ఆ ఫ్రస్ట్రేషన్లో 1-2 రోజులు ఉంటాడు. ఆ తర్వాత ఒక రోడ్డు మీద ఆడే ఆట ఆడుతూ ఉంటాడు. దాంట్లో కాస్త 100 రూపాయలు సంపాదిస్తాడు. కానీ రోజు అర్ధరాత్రి అయిపోతుంది, ఇంటికి రాడు. అమ్మాయి చూసి నువ్వు ఈ పనులు చేస్తున్నావా అని చెప్పేసి అతన్ని అసహ్యించుకుంటుంది. వీళ్ళకి ఎవరైతే ఏ ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసిందో వాళ్ళ డాడీ దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకెళ్తుంది ఆ ఫ్రెండ్. అతను ఇతనికి క్లాస్ పీకుతాడు. నువ్వు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చావు, 10th క్లాస్ అయిపోగానే నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఏం పని చేస్తున్నావు అది అంటే, క్లాస్ పీకటం ఈజీయే కానీ పని ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తాడు. సరే, రేపు ఆఫీస్కి రా అని చెప్తాడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అశోక్ కుమార్. మరుసటి రోజు ఆ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ రోజు మొత్తం వెయిట్ చేస్తే ఇతనికి సేమ్ నా ఆటోగ్రాఫ్ లాగానే ఇతను సినిమా షూటింగ్ డైరెక్టర్ అవ్వటానికి కావాల్సిన అరేంజ్మెంట్ ఇక్కడ జరుగుతుంది. రోజు మొత్తం అక్కడ డిస్కషన్స్ వింటాడు. ఇతను కూడా ఒక యాడ్ ప్లాన్ చేస్తాడు. ఆ యాడ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇతను కన్విన్స్ చేసి ఇతను కూడా డైరెక్టర్గా ఛాన్స్ కొడతాడు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి కడుపు వచ్చి డెలివరీ అయిపోయే లోపు ఇతను డైరెక్టర్ అయిపోయి పెద్ద వెల్ సెటిల్డ్ అయిపోతాడు. 6 monthsలో వెల్ సెటిల్డ్ అయిపోయి ఒక 2 పిల్లల్ని కంటాడు. కాకపోతే ఈ వెల్ సెటిల్డ్ అయిన తర్వాత ఏ ఫ్యామిలీ కోసం అయితే ఇతను జాబ్ వెతికాడో, ఏ ఫ్యామిలీ కోసం, ఏ భార్య పిల్లల కోసం ఇతను జాబ్ కోసం ట్రై చేశాడో ఆ ఫ్యామిలీని వదిలేసి ఇప్పుడు 24 గంటలు వర్కే చేస్తూ పోతాడు. ఇక్కడ ఉండే డైలాగ్స్ సీన్ చాలా బాగుంటుంది, మీరు చూసి తీరాల్సిందే. ఫస్ట్లో ఈ అమ్మాయి శరణ్య సునయన అని ఎక్కడైతే ప్లేసెస్కి తీసుకెళ్తాడో ఆ ఒక సీన్ బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఈ అమ్మాయి తీసుకెళ్లే సీన్స్ మళ్ళీ బాగుంటాయి. ఇది చూసి తీరాల్సిందే. ఆ తర్వాత నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, సిగరెట్లు ఎందుకు కాలుస్తున్నావు, నువ్వు ఒకరోజు తాగే సిగరెట్లతో ఒక కడుపు నిండుతుంది, ఇలాంటి డైలాగ్స్ బాగుంటాయి. అవి అయిపోయిన తర్వాత ఒకరోజు ఇతను రియలైజ్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాడు అనుకుంటుండగా ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఇతని భార్య పిల్లలు చనిపోతారు.
సో అందుకు నా లైఫ్ ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని సునైనాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఆ తర్వాత ఇదంతా వదిలేసి ఇంకో ఊరు బయలుదేరబోతుంటే సునైన ఎయిర్పోర్ట్కి వస్తుంది. అక్కడ సునైన భరత్ ఇద్దరు కలిసినట్టుగా సినిమా ఎండ్ అవుతుంది. చాలా చక్కటి ఒక రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ. ఆ రోజులు 2006లో రిలీజ్ అయింది. నేను దగ్గర దగ్గర 2-3 టైమ్స్ సినిమా హాల్కి వెళ్ళి చూసిన సినిమా ఇది. తర్వాత కూడా చాలాసార్లు యూట్యూబ్లో చూశాను. చూసిన ప్రతిసారి ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఏదైనా సీన్ చూసినప్పుడు మనకి హార్ట్కి టచ్ అయ్యే సీన్స్ ఉంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చూడటానికి ఇష్టపడతాం. ఒక ఏదో యాపిల్ పండు బొడ్డు మీద వేయటమో లేకపోతే కలర్స్గా సినిమాలు చూపించటమో కాకుండా కొంచెం ఇన్ డెప్త్గా ఆలోచించి స్టోరీ రాస్తే ఇంత మంచి సీన్స్ వస్తాయని ఈ సినిమా చూసి అర్థమైంది. మీకు కూడా వీలుంటే ఈ సినిమా చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి.